కట్టె కాలినప్పుడు మాత్రమే సందర్శించే శ్మశానం ఇప్పుడు ఒక కుటుంబానికి ఇల్లైపోయింది. కరీంనగర్లో హృదయాలను పిండేస్తోంది ఈ విషాదకర ఘటన. శ్రీకాంత్ అనే ఆటో డ్రైవర్ అప్పుల బాధ, ఆర్థిక భారంతో వారం క్రితం ఉరివేసుకుని చనిపోయాడు. ఆ కుటుంబంలో ఓవైపు విషాదం నెలకొనగా ద్వాదశ దినకర్మ పూర్తి కానిదే అడుగు పెట్టొద్దన్నాడు ఇంటి యజమాని. దీంతో ఆ కుటుంబానికి శ్మశానమే దిక్కైంది. ప్రతి ఒక్కరి మనసులను కలచివేస్తున్న ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. విశ్వామిత్రుని పరీక్షకు తలొగ్గి శ్మశానం బాట పట్టిన సత్య హరిశ్చంద్రుని కథ మనం చూశాం. అయితే అంతకంటే హృదయ విదారకమైన కథను నేను మీ కరీంనగర్లో చూపిస్తున్నాను. గత వారం రోజుల నుంచి ఇంటి ఓనర్ వద్దనడంతో దశదిన కర్మ అయిన తర్వాతే రావాలని చెప్పి భీష్మించడంతో ఒక కుటుంబం శ్మశానానికే పరిమితమైంది. వారం రోజుల నుంచి ఒక కుటుంబం నేను చూపిస్తున్నా మీకు. గాండ్ల శ్రీకాంత్ వారం రోజుల క్రితం ఇతను ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న క్రమంలో అప్పులు పెరిగిపోయి ఆర్థిక భారంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఉరివేసుకొని. మొత్తంగా ఆ విషాదం నుంచి ఆ కుటుంబం తేరుకోకముందే ఇంటికి వెళ్ళగానే ఇంటికి రావద్దని చెప్పేసి ఓనర్ అనడంతో మొత్తంగా శ్మశానాన్ని తమ కుటుంబంగా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే శ్మశానంలో రాత్రిపూట నిర్మానుష్యము అయిన వాతావరణంలో మొత్తంగా సైలెన్స్గా ఉండడంతో పిల్లలు భయపడుతున్నారని చెప్పేసి ఆ కుటుంబం ఆవేదన పడుతుంది. చూడొచ్చు శ్రీకాంత్కు సంబంధించి వాళ్ళ భార్య ఆ రూప, అదేవిధంగా ఇద్దరు పిల్లలు, వాళ్ళ తల్లి పద్మావతి, వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నారు. పద్మావతికి సంబంధించి చూస్తే కనుక పద్మావతికి ఇద్దరు కొడుకులు, ముగ్గురు ఆడకూతులు ఉన్నారు. అయితే పద్మావతి భర్త ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ గా పనిచేశారు, రిటైర్డ్ అయ్యారు. కానీ ఆయనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదు. దాదాపు 20 ఏళ్ల నుంచి కూడా పాలకులు ప్రభుత్వాలు మారుతున్నారే తప్ప ఇందిరమ్మ ఇంటి కోసము, డబుల్ బెడ్రూమ్ ఇంటి కోసము వాళ్ళు వేదనగా అడుక్కున్నప్పటికీ కూడా వాళ్లకు అది మంజూరు కావడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇంటి ఓనర్ తరిమేస్తే అంత్యక్రియలు పూర్తయిన తర్వాత శ్మశానాన్ని వేదిక చేస్తున్నారు. అసలు ఏం జరిగింది ఒకసారి పద్మావతితో మనం మాట్లాడదాం. అమ్మా, ఏం జరిగిందమ్మా? బాధలన్నీ ఏమో పెట్టుకున్నాడో మనసు మంచిగా లేక ఆయన అంతలా ఆయనే డిసైడ్ అయ్యిండు. భార్య పిల్లలతో మాట్లాడకుండా 5-6 రోజులు అట్లనే ఉన్నాడు. ఏం మాట్లాడతలో ఏంది అన్నా కానీ ఆయన భార్య అన్నా కానీ ఏం సపోర్ట్ చెప్పో, ఏం అందని చెప్పో. పిల్లలను కూడా కొంచెం రోజుల దాకా మర్చిపోయినట్టే దూరంగా ఉంచిండు. మా కొడుకు చేసుకుంటే వాళ్ళు ముట్టుడు అని 12 రోజులు అయ్యేదాకా అక్కడికి రాకుండ్రి, అయిపోయినాక రండి తర్వాత మాట్లాడదాము అని ఇక్కడనే హాస్పిటల్కి ఇక్కడికే వచ్చేసినాం సార్. మీరు సిద్దిపేట నుంచి వలస వచ్చిండ్రు కదా, మీ భర్త ఆర్మీలో పనిచేసిండు, రిటైర్డ్ అయ్యిండు, ఆ పెన్షన్ కూడా వస్తున్నాయని చెప్తుండ్రు. మీరు ఇందిరమ్మ ఇంటి కోసము, డబుల్ బెడ్రూమ్ ఇంటి కోసం కూడా చాలా మందిని అడిగారు కదా, ఏం జరిగింది అసలు? పోతున్నాము మిస్బడికి ప్రజావానికి పోతున్నాము, వస్తున్నాము, పెట్టుకుంటున్నారు, తీసుకుంటుండ్రు. దాని గురించి మాకేం చెప్తలేరు. అయితే ఇస్తాము అంటారు కానీ మేము మాట్లాడినప్పుడల్లా వస్తుంది అంటారు అంతే. అక్కడికి పోయి మా పింఛన్ ఆఫీస్కి పోయి అడిగినా కూడా చేస్తామమ్మా ఇంకా కావాలి, పైకి కూడా పంపించినాము. ఆయన మద్రాసులో చేస్తారు, అక్కడ కూడా పంపించినా కానీ దానికి రెస్పాన్స్ ఏం లేదు. అవుతుంది అంటారు కానీ చేస్తలేరు. మేము తిరిగి తట్టుకోలేక ఊకున్నాం సార్. మధ్యలో ఇప్పుడు సంవత్సరం అవుతుంది. ఇక నేను దాని గురించి పట్టించుకుంటలేదు. నమ్మకం డబ్బులు లేవు చేసేదానికి, మాకు ఆదుకుంటూ లేవు. పోరేను సార్. మనం చూడవచ్చు, అంటే వాస్తవంగా పాలకులు స్పందించాలి, సమాజం స్పందించాలి. ఒక మానవీయమైన హృదయ విదారకమైన ఘటనలో మానవీయంగా స్పందించాల్సి ఉంటే ఎవరు కూడా స్పందించకపోవడంతో ఈ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది, శ్మశానంలో ఉంటుంది. దీంతో ఇప్పటికైనా ఈ పాలకులు స్పందించాలి. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళ వ్యవహారంలో ముఖ్యంగా ఓనర్స్ కూడా కొంత పట్టువిడుపులు ప్రదర్శించాలి, మానవత్వంతో ఆలోచించాలనే ఒక డిమాండ్, విజ్ఞప్తి కూడా మనకు వినిపిస్తుంది.